శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ముచ్చటగా 3వ రాశి మిథున రాశి. మొన్న 15 తారీఖులో ఈ మిథున రాశి వారికి మిథున రాశిలోకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి జన్మరాశికి గురువు ప్రవేశించాడు. ఈ రాశి వారికి ఈ నెలలో అంటే జూన్ నెలలో ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఒక్కొక్కసారి రావచ్చు. చెడు స్నేహితులు తారసల్లి మీకు లేనిపోని చిక్కులు కూడా పెట్టడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. యత్నకార్య భంగం జరగడానికి కూడా ఉంది. కాబట్టి ఏదైనా కార్యక్రమం, కొత్త కార్యక్రమం కనుక మీరు ప్రారంభం చేసుకున్నట్టయితే జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకెయ్యండి. నిరంతరం మనోవిచారం అది ఎలాగూ ఉంటుంది. ఇటు ధన నష్టం కావడము, ఇటు యత్నకార్య భంగం కావడము, ఇవన్నీ చెడు స్నేహితుల యొక్క ఇది కావడము, పరిచయం కావడము, ఇలాంటి జరిగినప్పుడు అధికంగా మనోవిచారం ఏర్పడుతుంది. కాబట్టి స్నేహితుల వల్ల కూడా కొందరు స్నేహితులు ఏర్పడి వాళ్ళ వల్ల మోసపోయేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఆరోగ్యం కూడా ఒక్కొక్కసారి మీకు సహకరించకపోవచ్చు. మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో బుద్ధిమాంద్యం పెరుగుతుంటుంది. అంటే ఎప్పుడు ఏ ఆలోచన చేసుకుంటూ సరి అయిన పనికి సరి అయిన ఆలోచన లేకుండా వేరే ఆలోచనలు చేసుకుంటూ ఈ పనిని మర్చిపోవడము, ఆలోచనలే లేకుండా పోవడము అనేటువంటిది తికమక పరిస్థితి ఏర్పడడానికే ఆస్కారం ఉంది. సహోదరులతో ఇబ్బందులు రావడము, ఇబ్బందులు అంటే చరాస్తుల వల్ల ఇబ్బందులు రావచ్చు, లేదా ఇతరత్ర ఇబ్బందులు కూడా సహోదరుల వల్ల రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఈ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ప్రతి పనిని ఆలోచించి అడుగు ముందుకేసి ఉన్నట్టయితే కార్యక్రమాలు సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్త అవసరం. ఇక మొదటి వారం కనుక జూన్ నెలలో మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావడము, లేదా ఇల్లు మార్చుకోవడము, ఇలాంటివి స్థానచలనం కలుగుతుంది. లేదా స్థానచలనం కలగకపోయినా ఉన్న ఉద్యోగంలో తోటి వారి వల్ల లేదా అధికారుల వల్ల చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది, ఖర్చు చేస్తారు కూడా. సంఘంలో అపకీర్తి ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. తగు జాగ్రత్త అవసరం. ఆ ప్రతి పని ఆలోచించి అడుగు ముందుకేయండి. సలహాలు పాటించండి. ఆ సలహాలను మీరు సొంత నిర్ణయంతో ఆలోచించి వాటికి తగినట్టుగా మీరు వ్యవహరించడం మంచిది. మొదటి వారంలో ఈ మిథున రాశి వారు జూన్ నెలలో. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎవరో చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవించడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల చిక్కులు రాస్తాయి. అదే చెప్పాను కదా, ఎవరో చేసిన తప్పుకు మీరు బలి కావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసే ప్రతి ఫైలు, ఉద్యోగంలో చేసే ప్రతి నిర్ణయం కూడా, ప్రతి ఫైల్ మీద సంతకం చేసేటప్పుడు కానీ, ఫైల్ ఫిలప్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేయడం మంచిది. మనస్థిమితం లేకుండా ఉండడము, కష్టాలు వచ్చినప్పుడు మనసు స్థిమితంగా ఉండదు. ఈ అధికారుల నుంచి చిక్కులు రావడము, చేయని యొక్క పనికి అంటే ఎవరో చేసినటువంటి ఒక తప్పుకు మీరు శిక్ష అనుభవించడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు. ఇక 3వ వారంలో కనుక చూసినట్టయితే ప్రతి పనిలో వ్యతిరేకత ఏర్పడడానికి ఆస్కారం ఉంది. 10 మంది వద్దన్న పని చేస్తానని చెప్పి మీరు చిక్కుల్లో పడతారు. అది బాగా ఆలోచించుకోండి. 10 మంది ఈ పని చేయకరా నాయనా అని చెప్పి ఇటు తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఇటు మంచి స్నేహితులే కావచ్చు, ఇది వద్దు, ఈ పని కూడదు అని చెప్పినప్పుడు కూడా వినకుండా ఆ పనిని ప్రారంభించి అనేకమైనటువంటి చిక్కులలో పడడానికి ఆస్కారం ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి తర్వాత మనస్థిమితం లేక ధర నష్టం అయ్యి, మనస్థిమితం లేక పని చెడిపోయి
దానివల్ల దుఃఖపడుతూ కూర్చోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది. జాగ్రత్తగా వ్యవహరించండి 3వ వారంలో. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనలాభం ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభసాటిగా కనబడుతుంది. కానీ కార్య విఘ్నత, ప్రతి పని ఆలస్యంగా నెరవేర్చడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ అనుకున్న పని ఇంకో వారం రోజులకు కావడం, ఆలస్యం, ప్రతి పని కూడా ఆలస్యంగా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ కొంత వృత్తిలో వ్యాపారంలో కానీ కొంత లాభసాటిగా కనబడుతూ ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు చేయడానికి మీరు పూనుకుంటారు. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఏది వ్యయం చేసినా, అంటే ఖర్చు చేసినా అది అవసరమా లేదా అనేటువంటి ఒక విషయంలో ఆలోచన చేసి ఖర్చు పెట్టండి. అంతేకాని ఎవరో చెప్పారని, ఏదో చేశారని చెప్పి వెంటనే అది మార్కెట్ నుంచి తీసుకొని రావడము, అది పనికి రాకుండా పోవడము, దానివల్ల డబ్బు పోడగొట్టుకోవడము అనేటువంటిది జరగడానికి 4వ వారంలో మనకు కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ప్రతి కార్యక్రమం కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వేయడము మీకు చాలా మంచిది. జూన్ నెలలో మిథున రాశివారు, ఈ రాశివారు ఈ నెలలో రామరక్షా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని కనుక చదివినట్టయితే ఆ శ్రీరామచంద్రుడు మిమ్మలను సదా కాపాడుతూ ఉంటాడు. దీనితో పాటు మీ జాతకాన్ని కూడా వెరిఫికేషన్ చేసుకొని దానికి దీనికి వాల్యూ చూసుకొని దాని ప్రకారంగా నడవడం చాలా మంచిది. ఇదే నిజమనుకొని, ఇదే కరెక్ట్ అనుకొని బాధపడుతూ కూర్చోవద్దు కష్టాలు వస్తున్నాయని. ఒకవేళ మీ జాతకంలో కనుక మంచి యొక్క దశలు అంతర్దశలు నడిచినట్టయితే, గ్రహాల యొక్క పొజిషన్ మంచిగా ఉన్నట్టయితే మేము చెప్పిన ఈ కష్టాలేవి రాకపోవచ్చు, సుఖజీవనమే జరగవచ్చు. ఇది శుభం.